హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మన గ్రూప్ 4 అభ్యర్థులంతా కలిసి గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన గ్రూప్ 4 రిజల్ట్స్ వెంటనే రిలీజ్ చేయాలనేసి వారు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మన తర్వాత రాసిన వాళ్ళు డిఎస్సి అయితే రీసెంట్గా ఎగ్జామ్ పెట్టారు. వారు వెంటనే జిఆర్ఎల్ రిలీజ్ చేసేసారు. వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చేశారు. 10 డేస్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలనేసి అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు. అదే మన గ్రూప్ 4 మీద ఎందుకు ఇంత వివక్ష అనేది ఇప్పుడు మనందరికీ బాధ. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి మనం వెయిట్ చేస్తున్నాం. జిఆర్ఎల్ ఇవ్వడానికి చాలా వెయిట్ చేశాం. జిఆర్ఎల్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కే మనకి 3 మంత్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా రిలీజ్ చేస్తున్నారా అంటే అది లేదు. ఇన్ని రోజులు వెయిట్ చేశాక మనకి రీలింక్వెష్మెంట్ ఇవ్వలేదనుకో మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది బార్డర్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే హయ్యర్ టు లోయర్ ఒకవేళ ఫిల్ చేయాలని ప్రభుత్వం కనుక అనుకుంటే అలా ఫిల్ చేసినప్పుడు రీలింక్వెష్మెంట్ ఆప్షన్ ఇస్తే హయ్యర్ పోస్ట్ వచ్చిన వాళ్ళు ఇది వదులుకునే ఛాన్స్ ఉంటుంది మనకు. అలాంటప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళకి నాలాంటి వాళ్ళకి మెయిన్గా న్యాయం జరుగుతుంది. బట్ ఒకవేళ ఇంతకాలం మనల్ని వెయిట్ చేసించిన తర్వాత రీలింక్వెష్మెంట్ ఇవ్వలేదనుకో ఇంకా మనం ఒక రకంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ పోస్టులు బ్యాక్లాగ్ ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు ఇన్ని పోస్ట్ ఫిల్ చేశాము ఇంత అనేసి కుప్పలకు చెప్పుకుంటారు. సో ఇక్కడ ఒకవేళ జాబ్ రాని అభ్యర్థి పరిస్థితి ఏంటి? 2 ఇయర్స్ నుండి మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాం మేము. ఎందుకంటే బార్డర్లో ఉండి వస్తుందా రాదా అని డౌట్లో ఉండిపోయాం. ఏదో ఒక ఆశ అనేది ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాము వస్తుంది అనేసి ఆ హోప్తో ఉండిపోతాం. ఒకవేళ రాలేదనుకో తొందరగా ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయే వాళ్ళం కదా. మనం ఒకవేళ రాకపోయినా కూడా మెంటల్గా సెట్ అవ్వడానికి కొంచెం బయటికి రావడానికి మనకి టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవి 2 ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి ముందు కనుక రిలీజ్ చేస్తే మెంటల్ ప్రెషర్ అనేది ఆ ఎగ్జామ్స్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఆ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయ్యే ఛాన్స్ మెంటల్గా ఒకవేళ రాకపోతే బాధ అనేది ఇంకా అభ్యర్థి దగ్గర వరకు వెళ్ళి వచ్చా అనే బాధ అనేది వెంటనే పోదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు వస్తుందేమో అనే ఆశతో చూస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు మనల్ని ఇంత టార్చర్ చేస్తుందో అర్థం కావట్లే. హయ్యర్ టు లోయర్ ఫిల్ చేసినా కూడా మనకి ఖచ్చితంగా రీలింక్వెష్మెంట్ ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయండి. మన రిజల్ట్స్ వెంటనే ఫిల్ చేయాలి. ఫిల్ చేసినా కూడా అందులో రీలింక్వెష్మెంట్ కనుక ఇస్తే మనకి చాలామందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. పోస్టులు బ్యాక్లాగ్ మిగిలితే మనకి వచ్చే యూజ్ లేదు. ప్రభుత్వం నెక్స్ట్ నోటిఫికేషన్లో యాడ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఎన్ని లైఫ్లు నిలబడతాయి అనేది ప్రభుత్వం ఒకసారి గమనించాలి అనేసి ప్రతి ఒక్కరూ బార్డర్లో ఉన్నవాళ్ళు అందరు ఖచ్చితంగా ట్వీట్ చేయండి సీఎం సార్కి. సో అలా ట్వీట్ చేయడం వల్ల మనందరి బాధ అనేది వాళ్ళకి తెలిసేలా ట్వీట్ చేయండి. ఎంతో కొంత చదువుకున్నాం కదా, మన బాధ ఏంటో అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ. సో టాప్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనం జాబ్ వస్తే జాయిన్ అవుతాం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, మనం మెంటల్గా హ్యాపీగా ఉండొచ్చు, జాబ్లో సెటిల్ అవుతాం అనేది ఉంటుంది. కానీ బార్డర్లో ఉన్న వాళ్ళ పరిస్థితే చాలా ఇబ్బందికరంగా ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామన్నా చాలా కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఎందుకంటే ఇది వస్తుందేమో దీని గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి, తొందరగా వస్తే బాగుండు. సో ఈ టెన్షన్లో మనం నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం. 100% ఒకవేళ ఇది రాని వాళ్ళైతే పక్క ఒక 3 మంత్స్ బిఫోర్ ఇచ్చి ఉంటే మనకి ఆ 3 మంత్స్లో వాళ్ళు సెట్ అయ్యి ఇంకా నెక్స్ట్ గ్రూప్ 2 ఖచ్చితంగా కొట్టాలి అనే చదివే ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా వీలైనంత తొందరగా మనకి దసరా లోపు అందరితో పాటు మనకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలి. అందులో మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసే ముందు రీలింక్వెష్మెంట్ ఇవ్వాలి అనేసి మెన్షన్ చేసి అందరూ ట్వీట్ చేయండి. ప్రతి ఒక్కరు ట్వీట్ చేయడం మర్చిపోకండి. బార్డర్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, చాలామందికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది ఒకవేళ రీలింక్వెష్మెంట్ ఆప్షన్ కనుక ఇచ్చి ఉంటే. ఎందుకంటే హయ్యర్ జాబ్స్ వచ్చిన వాళ్ళు 2-3 జాబ్స్ వచ్చిన వాళ్ళు ఎలాగో గ్రూప్ 4 చేయరు. ఆ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటుంది. ఆల్రెడీ మనకి గురుకుల, ఎస్ఐ, ఏఈ ఈ జాబ్స్కి అన్నింటికి వెళ్ళిన వాళ్ళు గ్రూప్ 4కి రారు. సో ఆ పోస్ట్ బ్యాక్లాగ్లా మిగలకూడదు అనేసి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.